జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ పట్టణం నది అగ్రహారంలో ఉన్న పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ పీజీ సెంటర్ గద్వాల్లోని విద్యార్థులకు రెగ్యులర్ మెస్ ను వెంటనే ప్రారంభించాలంటూ పీజీ సెంటర్ కార్యాలయ గేటుకు తాళం వేసి నిరసన చేపట్టిన విద్యార్థులు మెస్ ఛార్జీల కొరకు ఇప్పటికే రిజర్వేషన్ ప్రకారమే డీడీలను సమర్పించామని, అలా కాకుండా అదనంగా మెస్ ఛార్జీలు చెల్లించాలంటూ చెబుతున్నారని, దీనివల్ల విద్యార్థులపై అదనపు భారం పడుతుందని, పీజీ కాలేజీలో హాస్టల్లో మహిళా కేర్ టేకర్ లేరని, మహిళా కేర్ టేకర్ ను ఏర్పాటు చేయాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని మిగతా పీజీ కళాశాలలో ఏ విధంగా రెగ్యులర్ మెస్ లు కొనసాగిస్తున్నాయో అదే విధంగా గద్వాల్ పీజీ కాలేజీలో కూడా రెగ్యులర్ మెస్ ను కొనసాగించాలని విద్యార్థులు కోరుతున్నారు. మాకు ఫస్ట్ నుంచి ఫ్రీ మెస్ ఉందని చెప్పారు, తర్వాత మళ్ళీ ఫీ పే చేయాలని చెప్పారు. ఫ్రీ మెస్ మాకు ఫస్ట్ నుంచి లేదు, యాక్చువల్లీ ఇట్స్ గవర్నమెంట్ కాలేజ్ అనమాట, ప్రైవేట్ కాలేజ్ కాదు. ఫ్రీ మెస్ లేదు, సో 2500 పే చేయాల్సి వచ్చింది. పే చేస్తూ వచ్చిన తర్వాత ఫ్రీ మెస్ కోసం అని చెప్పి డీడీస్ పే చేయాలంటే పే చేసాం. అండ్ చాలా మంది చాలా రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కూడా, మా ఫ్రెండ్స్ అందరూ కూడా. సో అలా అసలు ఇంట్లో అవ్వకపోయినా అది అంత అమౌంట్ అంతా సెట్ చేసుకొని అంతా చేసి పే చేసాం కష్టపడి. పే చేసిన తర్వాత ఇప్పుడు ఆ డీడీస్ కి ఏంటిదంటే అప్రూవ్ చేయమని అంటున్నారు, అవ్వదు, సో మీరు తక్కువ కౌంట్ ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆల్మోస్ట్ 84 మెంబర్స్ మేము డీడీస్ పే చేసాం. బిఫోర్ దట్ చెప్పొచ్చు కదా, కౌంట్ ఎంత మంది ఉన్నారో వాళ్ళకు తెలుసు యాక్చువల్లీ. మరి ఇంత ఉన్నప్పుడు రాదు అని చెప్పొచ్చు కదా, అలా చెప్పలేదు. సో పే చేయాలని చెప్పారు, పే చేసాం. పే చేసిన తర్వాత ఇప్పుడు అది అప్రూవ్ చేయలేము అని చెప్పి చెప్తున్నారు. సో ఏంటి క్యాష్ వైజ్ గా ఇంత పే చేయాలని చెప్పి డివైడ్ చేస్తే కూడా పే చేసాం. చాలా మంది చాలా కష్టపడి అండ్ సేవింగ్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 8100 పే చేసాం. మిగతా వాళ్ళ బీసీ వాళ్ళందరికీ 10K పే చేశారు. 10 ఎంత వస్తుంది అమౌంట్ అని క్యాలిక్యులేట్ చేసి అది 10K అంటే ఎవరు ఎంత పే చేశారు ఆ అమౌంట్ మొత్తం అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ 2500 మళ్ళీ పే చేస్తూ మళ్ళీ నార్మల్ మెస్ లాగా నడుపుకోవాలని చెప్పారు. విద్యార్థులు అంటే రెగ్యులర్ గా మెస్ ఓపెన్ చేయాలని ధర్నాకి దిగడం జరిగింది. మరి గేటుకు తాళం వేసి అంటే ఫ్యాకల్టీని ప్రొఫెసర్లు కూడా లోపల్లో బంధించి విద్యార్థులు గేటు ముందర ధర్నా చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, ఇప్పుడు జనరల్ గా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఇక్కడికి నూతన విద్యార్థులు ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయిన వెంటనే వాళ్ళకి ఎస్సీలకు బీసీలకు ఓసీలకు తగ్గట్టుగా అంటే 8000 9000 10,000 డీడీ రూపంలో చెల్లించుకుంటారు. ఆ చెల్లించుకున్న దాని ప్రకారమే ప్రతి మంత్ కూడా మెస్ రన్ చేయాలి. కానీ వీళ్ళు ఆ డీడీలు కట్టించుకున్న దాని ప్రకారం మెస్ చేయకుండా అంటే యూనివర్సిటీ రూల్ ప్రకారం రెగ్యులర్ మెస్ ఓపెన్ చేయాలి. ఆ మెస్ ఓపెన్ చేస్తే కుక్కులు వాళ్ళు ఉంటారు, వార్డెన్స్ వాళ్ళే ఉంటారు, వాళ్ళే రెగ్యులర్గా వండి విద్యార్థులకి అన్నం పెడతారు. మొన్న విజిట్కి వచ్చినప్పుడు వీసీ గారు కూడా జిఎన్ శ్రీనివాస్ సార్ గారు కూడా ఇక్కడ విజిట్కి రావడం జరిగింది 4 రోజుల కిందట. అప్పుడు కూడా విన్నవిస్తే ఆయన మీరు డీడీలు కడితే ఖచ్చితంగా మీకు మెస్ రెగ్యులర్గా ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ నిన్న విద్యార్థులతో ఏమంటున్నారంటే మీ డీడీలకి మేము మెస్ మెయింటైన్ చేయలేము, కాబట్టి ప్రైవేట్ మెస్ లాగానే మీరు ప్రతి మంత్ కూడా 2500 కట్టుకుంటే మీకు భోజనం పెడతామని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ అది యూనివర్సిటీ రూల్స్కి అగెనెస్ట్. ఎందుకంటే ఇప్పటికే అంటే ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి, ఆదిలాబాద్ నుంచి, అలంపూర్ నుంచి, ఈ రకంగా కరీంనగర్ నుంచి వచ్చినారు విద్యార్థులు. వాళ్ళ తల్లిదండ్రులు బీద పరిస్థితి, వాళ్ళు అంటే అప్పు చేసి 8000 9000 10,000 రూపంలో డీడీలు కట్టడం జరిగింది. మరి